భయం లేనిది ఎవరికి? అందరికీ ఉంటుంది. అడవి రాజైన సింహానికి సైతం భయం ఉంటుంది. కానీ ఆ భయం ఎంతవరకు? ఆ భయం నీకు ముందుకు సాగనీయకపోతే ఇంకెందుకు ఆ భయం? మాట్లాడడానికి భయం, అడగటానికి భయం, చెప్పడానికి భయం, చూడడానికి భయం, ఆఖరికి భయపడుతున్నానని ఒప్పుకోవడానికి కూడా భయం. ప్రతిదానికి భయం. ఏం సాధిస్తావు భయపడి ప్రతి క్షణం చస్తూ బతికితే ఆ జీవితంకు అర్థం ఏముంది? భయపడటానికా పుట్టావు? ఎవరికో ఊడిగం చేయడానికా పుట్టావు? ఎందుకు పుట్టావు? మీ తల్లి గర్భం నుండి బయటకు రావడానికి నీకు ఊహ తెలియక ముందే అతిపెద్ద యుద్ధం చేసి భూమి మీద అడుగుపెట్టావు. దేనికి? భయపడటానికా? నీవు నీ జీవితంలోని భయాన్ని ఎదుర్కోనంత కాలం నీ బ్రతికింతే. నీ మనసులోని మాటని నీవు నిర్భయంగా బయట పెట్టనంత కాలం నీ బ్రతికింతే. తేరగా ఉన్నారు కదా అని ఇంట్లో వాళ్ళ మీద అరవడం కాదు. అడగవలసిన చోట అడుగు, తీసుకోవలసిన చోట తీసుకో, నిలబడవలసిన చోట నిలబడు, మాట్లాడాల్సిన చోట మాట్లాడు. ప్రమోషన్ కావాలంటే నోరు మూసుకొని కూర్చుంటే పనులవ్వవు. జీతం కావాలనుకుంటే నోరు మూసుకొని కూర్చుంటే పనులవ్వవు. అభిప్రాయం కావాలంటే నోరు మూసుకొని కూర్చుంటే పనులవ్వవు. విలువ కావాలనుకుంటే నోరు మూసుకొని కూర్చుంటే పనులవ్వవు. మాట్లాడు, అడుగు. భయం సహజమే, కానీ ఆ భయాన్ని ఎదుర్కోవడమే ధైర్యం అంటే. భయపడుతూ బ్రతికితే బ్రతుకంతా భరిస్తూనే బతకాలి. ఒక్కసారి భయం గోడలు బద్దలు కొట్టి చూడు, నీ జీవితం నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక్క మాట చెప్పు, నీ భయం నీకు డబ్బు తెస్తుందా? నీ భయం నీకు పేరు తెస్తుందా? నీ భయం నీకు సంతోషం తెస్తుందా? ఏం తెస్తుందని భయం నీకు? మరెందుకు ఆ భయం? నీకు కావాల్సింది, రావాల్సింది అడగడం నీ హక్కు. అడుక్కునేవాడివి కావు భయపడడానికి. నీకు రావాల్సింది అడగడానికి భయం ఎందుకు? ఎవరో నిన్ను చులకనగా చూడటం కాదు, నీకు నీవే పనికిరాని వాడిగా మార్చుకుంటున్నావు నీ పర్థం లేని భయంతో. కుటుంబాన్ని ఏలాలన్నా, సమాజంలో బ్రతకాలన్నా, హాయిగా జీవించాలన్నా, అనుకున్నది సాధించాలన్నా భయాన్ని ఓడించాలి మిత్రమా. భయం పోగొట్టుకోవడానికి వీడియోలు వెతుక్కునే స్థాయి దాటాల్సిన సమయం ఇదే. భయం దాటి ధైర్యంగా ముందుకు అడిగేస్తే కొత్త భవిష్యత్తును నిర్మించుకోగలవు. కానీ అదే భయాన్ని ఇంకా కొనసాగిస్తే ఉన్న భవిష్యత్తు నాశనం చేసుకుంటావు. ఇక నుంచైనా మారు. ఈరోజు నుంచే కాదు ఇప్పటి నుంచే నువ్వు వేటికి భయపడుతున్నావో వాటిని ఎదుర్కోవడం మొదలుపెట్టు. ఇకపై పిచ్చి ఆలోచనలు వద్దు. ఇది నీ లైఫ్ను భయం అనే పంజరంలో బంధించొద్దు. ఏమైనా పనులు చేయాలా? అయితే ధైర్యంగా వెళ్ళి చేసేయి. ఈరోజు ఎవరినైనా ఏమైనా అడగాలా? ఎక్కువ ఆలోచించకుండా ధైర్యంగా అడిగేయి. ఈ రోజుతో నీవు భయాన్ని వదలకపోతే ఎప్పటికీ ఒక చేతగాని వాడిలా మిగిలిపోతావా? చేతగాని వాడిలా, లేదా భయాన్ని ఎదిరించి ధైర్యంగా ముందుకు సాగుతావా? భయాన్ని వదిలేయి. ఇప్పటి నుంచే మొదలుపెట్టు. ధైర్యంగా ఒప్పుకో. నీవు భయస్థుడివా? ధైర్యవంతుడివా? నీవు భయస్థుడివా అయితే కామెంట్ సెషన్లో చెప్పు, నేను భయస్థుడిని, కానీ నేను నా భయాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు నుండే సిద్ధంగా ఉన్నానని. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ మోటివేషన్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మోటివేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.